శ్రీనివాసరావు గారు మీరేమంటారు? మిత్రులు చేసిన అభియోగాలన్నీ కూడా పూర్తిగా తప్పు. వారు విశ్లేషకులు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నేను స్పష్టంగా చెప్పిన శాంతి భద్రతల సమస్యకు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులే కావచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైందనే ఏకైక అంశం మీద ఇక్కడ వాళ్ళకి సభని పర్మిషన్ నిరాకరించడం జరిగింది. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్, వారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. ప్రభుత్వానికి చెప్పారండి జర్నలిస్ట్ పెట్టిస్తే అంట ఉన్న జర్నలిస్టులు ఎవరన్నా ప్రభుత్వానికి ప్రో ఉన్నటువంటి వాళ్ళ హలో వారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. వీరశేఖర్ గారు ఒక్కసారి అడగండి ఆ ప్రశ్న. మీ ప్రశ్న ఏంటి వీరశేఖర్ గారు? వినిపిస్తుంది. మీరు శ్రీనివాసరావు గారిని ఏదో ప్రశ్న అడుగుతున్నారు, చెప్పండి ఆ ప్రశ్న ఏంటి, రిపీట్ చేయండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. శ్రీనివాస్ గారు రైట్, ఓకే. శ్రీనివాసరావు గారు వారిది స్ట్రక్ అయింది, మీరు కంటిన్యూ చేయండి. అంటే కవిత కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి? ముందుగానే వాళ్ళు ఏంటంటే కొంతమంది నేతలు మాట్లాడుతూ మేము 29నే దీనికి సంబంధించి పర్మిషన్ అడిగాం, ఇండోర్గా మేము నిర్వహించుకుంటున్నాం అని చెప్పి అన్నారు. దానికి కావాలంటే సభ్యుల్ని ఎవరైతే కొంతమందిని తగ్గించుకోవచ్చు, కానీ పూర్తిగా దీనికి సంబంధించి అనుమతి నిరాకరణ చేసిన నేపథ్యంలో అది కూడా 6:20 PM 6:20కి అలా ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము హైకోర్టును ఆశ్రయిస్తాం అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు శ్రీనివాసరావు గారు? న్యాయపరంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాళ్ళు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వము శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండడం కోసం పోలీసు వారు నిరాకరించారు. దీంట్లో ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. వాళ్ళు ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ వీరశేఖర్ గారు వారు ఆ విధంగా పెడితే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటుందండి? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటారు. ప్రభుత్వం సుమోటోగా చర్య తీసుకోదు కదా వాళ్ళ మీద. సుమోటోగా చర్య తీసుకుంటే జనసేన పార్టీ పక్షాన్ని చర్య తీసుకున్నట్టు ఉంటుంది. కంప్లైంట్ చేస్తే దాన్ని చర్య తీసుకుంటారు. ఇవ్వమనండి కంప్లైంట్ ఇచ్చి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వారు ఏదో ప్రశ్న ఉందంట. వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ వల్ల తెలంగాణ ప్రెస్ క్లబ్ లో జరిగిన దాని వల్ల వాళ్ళ నియంత్రణ ఏర్పడుతుంది, సభకు అడ్డంకు కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వానికి? వాళ్ళ మాటల మీరు వీరశేఖర్ గారు ఒక విషయం చెప్పండి. వారు మాట్లాడిన మాటలు ఎవరికైనా అభ్యంతరకరం అయితే వారు వెళ్ళి దానికి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటది. సోమోటో ఎందుకు చర్య తీసుకుంటారు? తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వీరశేఖర్ గారు వాళ్ళు మాట్లాడిన మాట వీళ్ళు కంప్లైంట్ చేసుకోవాలండి. ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉందో వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలి. కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం కదా, ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన దానికి ప్రభుత్వం ఎందుకు దానికి స్పందిస్తుంది? కంప్లైంట్ చేయమనండి. కంప్లైంట్ చేస్తే దానికి స్పందించారో అప్పుడు తెలుస్తుంది మీకు. ప్రొసీజర్ దేనికైనా స్పందించడానికి ప్రొసీజర్ లేకుండా మనం దాని మీద మాట్లాడితే వీరశేఖర్ గారు మాట్లాడుతుంది. వాయిస్ వస్తలేదు. ఒక్క నిమిషం. వారు చెప్పినటువంటి ప్రశ్నలో కవిత గారు మాట్లాడేది ఆమెకు ఒక రాజకీయ కోసం పార్టీకి అధినేత వీరశేఖర్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు జనసేన పార్టీని రిప్రజెంట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వీరశేఖర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వారి చేత మాట్లాడించి మీరు వాళ్ళ ఎగదోలి జనసేన పార్టీకి ఇదంతా స్పెక్యులేషన్స్ మాట్లాడకూడదండి. మీరు ఒక విశ్లేషకుడు, వాళ్ళతో మాట్లాడించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? ఎవరు మీకు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఆంధ్రాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఆంధ్రాలకు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు కంప్లైంట్ చేయాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తుంది, లేకపోతే మీకు సంబంధించిన ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది? కంప్లైంట్ చేయమనండి. మీరు న్యాయపరంగా ఏం కావాలో కంప్లైంట్ చేయమనండి. దాని మీద స్పందించకపోతే అడగండి. అంటే కంప్లైంట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడించారండి. వారు మాట్లాడే అది సబబు కాదండి, హేతుబద్ధంగా లేదు. దానికి క్లారిటీ తీసుకుందాం అండి. మాట్లాడతారు
మీరు మా ప్రభుత్వం మీద ఇక్కడ ఉండుకుంటూ మా మీద ఎట్లా మాట్లాడతారు చెప్పండి. ఇద్దరు మాట్లాడితే ప్రజలకి క్లారిటీ రావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్